మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. మంగళవారం, మార్చి 25, 2025. 2 మాటలు చాలు. ఈనాటి ధ్యానాంశం 2 మాటలు చాలు. ఈనాటి వాక్య భాగంగా రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 22 నుండి 39 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం. అది జరిగి 50 సంవత్సరాలైంది. కానీ నేను 6వ గ్రేడ్లో ఉన్నప్పుడు జరిగిన సండే స్కూలు నిన్న జరిగినట్లే నాకింకా గుర్తుంది. ఎందుకంటే అది చర్చిని గురించి, ప్రార్థన గురించి నా అభిప్రాయాల్ని మార్చివేసింది. కొన్ని సంవత్సరాల పాటు బేస్మెంట్ క్లాస్ రూమ్స్లో గడిపిన తర్వాత నేను 6వ గ్రేడ్ క్లాస్ రూమ్కి షిఫ్ట్ అయ్యాను. అది చర్చి పై అంతస్తులో ఉంటుంది. ఆ క్లాసు ఒక మగ టీచర్ బోధించేవారు. నాకు బోధించిన మొట్టమొదటి మగ టీచర్ ఆయనే. ప్రార్థన గురించి ఆయన చెప్పిన పాఠం ఆ జీవితకాలమంతా గుర్తుండిపోయింది. అతడు మంచుతో కప్పబడిన ఒక పల్లెటూరు రోడ్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు కారు ఆధీనం తప్పి ఒక చెట్టుకు గుద్దుకున్నదట. ఆ క్షణంలో అతడు ఇప్పుడు కాదు అన్న 2 మాటల ప్రార్థన మాత్రమే చేయగలిగాడట. అతనికి చక్కని మాటల చేత సాంప్రదాయబద్ధమైన ప్రార్థన చేయడానికి సమయం లేకపోయినప్పటికీ దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో బయలు ప్రవక్తలు ఎక్కువ మాటలు పలికితే తమ ప్రార్థన వినబడుతుందని తలంచారు. అయితే ప్రవక్త అయిన ఏలియా ప్రార్థన చేసినప్పుడు అతని ప్రార్థన కేవలము కొద్ది మాటలు మాత్రమే. అయినప్పటికీ దేవుడు అతని ప్రార్థనను ఆలకించి జవాబిచ్చాడు. ప్రార్థన చేయడానికి మనకు సుదీర్ఘమైన, అలంకారప్రాయమైన ప్రార్థనలు అక్కరలేదు. మనం పసిపిల్లలుగా ఉన్నప్పుడు పలికిన నత్తి మాటలను మొదలుకొని దేవుడు మనం చేసే ప్రతి ప్రార్థనను వింటాడు. నేటి ధ్యానం: నేను ప్రార్థన ఎలా చేసినా దేవుడు వింటాడు. ప్రార్థన: దేవా, మా ప్రార్థనలు దీర్ఘంగా ఉన్నా, క్లుప్తంగా ఉన్నా నీవు మా హృదయములో నుండి వచ్చే మొరలను వింటావు. మాతో నిరంతరము ఉన్న నీ సన్నిధిని బట్టి నీకు కృతజ్ఞతలు. తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయము. మేము మాకచ్చియున్న ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేకుము. ఆమేన్. ప్రార్థనాంశం: సండే స్కూల్ టీచర్లు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు డేవిడ్ ఆర్ షుల్జ్, ఇల్లినాయిస్, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.